మరోసారి వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడింది. ట్రావెల్స్ నిర్వాహకుల అలసత్వం వల్ల ప్రయాణికులకు త్రుటిలో ముప్పు తప్పింది. పెద్ద అంబర్పేట ఫ్లైఓవర్ పై వి కావేరీ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. బస్సు ఓవర్ హీట్ తో టైర్ల నుండి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడే ప్రయాణికులు దించేశారు. అయితే గంట నుండి రోడ్డుపైనే 26 మంది ప్రయాణికులు వేచి ఉన్నారు. అయినా ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రయాణికులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి ఏమైంది అసలు? బైరింగ్ ఏదో పట్టించే అన్నారు టైర్ల దగ్గర మొత్తం బాగులు వచ్చాయి. సడన్ గా డ్రైవర్ కోలుకొని మమ్మల్ని అందరూ తిప్పేశారు. ఇంకా నెక్స్ట్ బస్సు ఏదో ప్రొవైడ్ చేస్తారు, దానిపైన వెళ్ళమని. మొత్తం ఎంతమంది బస్సులో? 24 మెంబర్స్. ఎవరికి ఏం కాలేదు కదా? ఎవరికి ఏం కాలేదు. పొగలా అంటే అప్రమత్తం అయ్యారు డ్రైవర్ గారు, అప్రమత్తం అయ్యి ఇప్పుడు ఏమన్నారు? వేరే బస్సు ఏమన్నా వస్తుంది? వేరే బస్సు ఎంతసేపు వచ్చింది? ఇప్పుడు ఏమన్నారు మరి వాళ్ళు? ఎక్కడ పోతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. రైట్గా మరోసారి వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడింది. ట్రావెల్స్ నిర్వాహకుల అలసత్వం వల్ల ప్రయాణికులకు త్రుటిలో ముప్పు తప్పింది. పెద్ద అంబర్పేట ఫ్లైఓవర్ పై వి కావేరీ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చేశాయి. దీంతో టైర్ల నుండి పొగలు రావడంతో హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ప్రయాణికులంతా కూడా రోడ్డుపైన ఉండడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, వరుస ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు అయితే కంగారు పెట్టిస్తాయని చెప్పాలి. ఎందుకంటే మనం కర్నూలు ఘటన తర్వాత వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం అంటే ముఖ్యంగా వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్ద అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలో చేరుకున్న సమయంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు అది హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తుంది. ఒక్కసారిగా ఆ టైర్ల సమీపంలో, ఆ టైర్ల ప్రాంతంలో పొగలు వస్తూ ఉన్నాయి. ఆ పొగలు వస్తున్న విషయాన్ని డ్రైవర్ గమనించడంతోనే వెంటనే ఆయన బస్సు అక్కడ పక్కన ఆపి ప్రయాణికులను దించేశాడు. అప్రమత్తమైన వారంతా కూడా అక్కడ ఉన్న వాడర్తో ఆ పొగల్ని కూడా పూర్తిగా ఆపేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి ముందు అంటే వెళ్లే ముందే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ముందు వెళ్లాల్సి ఉంటుంది. కానీ చాలా నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం వారి నిర్లక్ష్యం మొత్తం వారు పూర్తి వెళ్ళట్లేదానికి ఇది మరొక ఉదాహరణగా చూసుకోవాలి. అయితే ఇంకా ప్రయాణికులు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ పై దిగారు. సమాచారం యాజమాన్యం అందినప్పటికీ కూడా వాళ్ళను అక్కడ తరలించేందుకు కూడా బస్సులు సహకారులు రాకపోవడంతో వారంతా కూడా రోడ్లపైనే పడిగాపులు చేశారు. ఇప్పుడిప్పుడే బస్సు చేరుకుంది. మరి కాసేపట్లో ఇక్కడి బస్సు బయలుదేరే అవకాశం ఉంది. అయితే ఒకవేళ బస్సులో పొగలు వచ్చిన వెంటనే అప్రమత్తం కాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మంటలు అవి వ్యాపించి ఉండేవి, పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా ఒక్కసారిగా బయటకు అందరూ కూడా కిందికి దిగేశారు. అంతా అంటే ప్రమాదం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ తోనైనా కనీసం మళ్ళీ ట్రావెల్ సంబంధించిన యజమానులు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎందుకంటే ప్రయాణాలు కూడా సుదీర్ఘంగా ఉంటాయి, చాలా దూరం వెళ్లాల్సి ఉంటాయి కాబట్టి వారంతా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ ట్రావెల్స్ తమ బస్సుల్ని వెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ప్రయాణికులంతా కూడా సేఫ్ గా ఉన్నారు. వారందరినీ వేరే బస్సులో ప్రస్తుతం శ్రీకాకుళం పంపిస్తున్నారు. రమణ, థ్యాంక్ యూ.